సో సుబ్బారావు తెలుసు కదా మీ అందరికి, ఎలా ఉంటాడు సుబ్బారావు? నల్లగా, పొట్టిగా, లావుగా, పొడుగ్గా, తెల్లగా ఉంటాడు. ఎస్, వాళ్ళ అబ్బాయి స్కూల్లో ఉన్నాడని చెప్పి ఈయన ఎలా చదువుతున్నాడో చూద్దాం స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్తే కారిడార్ లో డబ్బా పెట్టుంది, అందులో యాపిల్స్ ఉన్నాయి. బయట బోర్డు పెట్టింది, ఆ డబ్బాకి ఒకటే యాపిల్ తీసుకోవాలి, దేవుడు చూస్తున్నాడు అని. సో సర్లే అని ఈయన ఒక యాపిల్ తీసుకుని కొంచెం ముందుకెళ్ళాడు. కొంచెం ముందుకెళ్ళాక చాక్లెట్ల డబ్బా, ఓకే, దాని నిండా గుమ్ముగుడున్నారు పిల్లలంతా. సరే ఈయన కూడా ఏం జరుగుతుంది ఆ డబ్బా దగ్గర చూసేవాడికి, ఎన్ని చాక్లెట్లైనా తీసుకోవచ్చు, దేవుడు యాపిల్ చూడడంలో బిజీగా ఉన్నాడు అని రాసినాడు. సో ఇదంతా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి అతి తెలివితేటలు అనే విషయం అర్థమైంది. సో మీరు కూడా ఇలాంటి అతి తెలివితేటలు అద్భుతమైన కళాఖండాలు ఏమైనా చేశారా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి తెలియకుండా వాళ్ళ మమ్మీని లైన్ లో పెట్టి బ్రేకప్ అవ్వడం. నువ్వు చెప్పింది నీకేనా అర్థమైందా? ఏం చెప్పు బుజ్జి, మళ్ళీ చెప్పు, మెల్లగా చెప్పు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తెలియకుండా వాళ్ళ మమ్మీని లైన్ వేసి బ్రేకప్ అవ్వడం నేను చేసిన అతి తెలివైన పని. గమ్మనుండవా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి తెలియకుండా వాళ్ళ మమ్మీకి లైన్ వేసావా? లైన్ వేసి బ్రేకప్ అవ్వడం. లైన్ వేసి బ్రేకప్ ఎవరితో అయింది? వాళ్ళ మమ్మీతో. నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు నాయన. జేబులో బస్ టికెట్ పెట్టుకుని ప్రదీపన్న మూవీకి వెళ్ళడం. నేను సినిమా చేయడం అనేది ఎక్స్ట్రా, మళ్ళీ దానికి బస్ టికెట్ వెళ్ళడం ఇంకా ఎక్స్ట్రా. రావడం, నువ్వు రావడం ఇంకా ఎక్స్ట్రా. వెరీ గుడ్ నాన్న, నాకంటే ఎక్స్ట్రాగా ఉన్నావు. చెల్లెల కోసం అక్కని పెళ్లి చేసుకోవడం. మీరు డబుల్ కాంబినేషన్ తప్ప సింగిల్ ఉండదు అసలు. ఆ కాన్సెప్ట్ లేదా మీ దగ్గర, ఎవరి దగ్గర? చాలా ఆశలు ఉన్నాయి నాన్న మీకు. ఓకే ప్లీజ్. గుడికి వెళ్ళి దేవుడు బాగుండాలని కోరుకోవడం. ఒకసారి బయటికి రా. నవ్వుతున్నా? యా షూర్. ఓకే, నువ్వు చెప్పే ఆన్సర్ ఫినిష్ అయ్యేంత వరకు షోల్డర్స్ ఇలా అంటూ ఉండు. గుడికి వెళ్ళి దేవుడు బాగుండాలని కోరుకోవడం. గుడికి వెళ్ళి దేవుడు బాగుండాలని కోరుకోవడం. ఓకే, బాగా తాగేసి రైట్ హ్యాండ్ తో అన్నంతో లెఫ్ట్ హ్యాండ్ తో కడుక్కోవడం. నేను కూడా చూసా జయ చిరంజీవి. కూర్చో. మమ్మీ డాడీ బుక్ తీసి చదవమంటే బుక్ లో ఫేస్బుక్ ఓపెన్ చేసి చదవడం. బుక్ లో ఫేస్ పెట్టాల్సిన వయసులో ఫేస్బుక్ లో మొహం పెట్టావు నువ్వు. ప్రదీపన్న పెద్ద పవర్ స్టార్ కావాలని కోరుకున్నా. టీచర్ లీవ్ లెటర్ రాయమంటే లవ్ లెటర్ రాసినాం. ఎవరికి రాసావు? టీచర్ కి. ఏమని రాసావు? ఐ లవ్ యూ అని. నెక్స్ట్. ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చే ట్రైన్ నుంచి దూకేస్తాం ఆగకుండా, అంతే. అమ్మాయికి ప్రపోజ్ చేస్తాం, ఎస్ చెప్తే ఓకే, నో చెప్పింది అనుకో ఏప్రిల్ ఫూల్ అంటాం. ఎస్ చెప్తే ఓకేనా నీకు? ఓకే. నో చెప్తే? నువ్వు చెప్తే మరి ఏప్రిల్ ఫూల్ అంటావు, కొడదు కదా. తిడద్దే వాళ్ళ ఫాదర్ చెప్పుద్ది. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడం, అందులో ఇంకా ప్రదీప్ ని చూడడం. చెప్పు మీ మమ్మీకి హాయ్ చెప్పు. హాయ్ మమ్మీ. వెరీ గుడ్. ఇంటికి వెళ్ళాక నీకు బాయ్ మమ్మీ. ఆపిల్ జ్యూస్ అనుకొని బియర్ తాగడం. ఇంకా ఊగుతూనే ఉన్నావు అమ్మా నువ్వు. నేను ఒక అమ్మాయి ప్రపోజ్ చేయాలనుకుంటే రోడ్ల మీద పార్క్ లోనో ప్రపోజ్ చేయను, గుళ్ళో ప్రపోజ్ చేస్తాను, ఎందుకంటే చెప్పులు బయట పెట్టి వస్తుంది కాబట్టి. చేతులు ఖాళీగా ఉంటాయి కదా భయ్యా, అందుకే ప్రసాదం చేతిలో ఉన్నప్పుడు చెప్పు. చేతులతో కట్టే పర్లేదు భయ్యా, స్పర్శగా టచ్ అయ్యింది, చెప్పుతో కొద్దిగా గలీజుకుంటుంది కదా. చెప్పు నెంబరో కంపెనీ పేరో పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అన్ని డైరెక్షన్స్ లో ఒకే హెయిర్ స్టైల్ వెళ్ళడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. సో ఒకటి అటు నుంచి స్టార్ట్ ఇటు వెళ్ళింది, ఇంకోటి ఇటు నుంచి పైకి వెళ్ళింది, అదేంటో అటేటో వెళ్ళింది. ఇది ఒక్కసారి వెనక సైడ్. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఏం పేరు దీనికి హెయిర్ స్టైల్ పేరు? ఫంకీ. ఎస్, నువ్వు ఆ కటింగ్ షాప్ కి వెళ్ళి కటింగ్ చేయించుకోవడమే నువ్వు చేసిన అతిపెద్ద తెలివైన పని. విషయం, బట్ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. జేబులో 100 రూపాయలు పెట్టుకొని 1 కోటి రూపాయలు సంపాదించాలనుకోవడం అతి తెలివైన పని. అది కాన్ఫిడెన్స్. ఛాలెంజ్. ఎస్, వెరీ గుడ్. ఇక్కడ రాను.
నువ్వు మాట్లాడుతున్నా నడుస్తున్నా నీలో ఒక తెలియని షేక్ ఉంటుంది తెలుసా? యా, ఆ షేక్ ని డాన్స్ రూపంలో మార్చి మాల్ కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వా. మ్యూజిక్. బంగారు కోడి పెట్ట వచ్చడండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చడండి ఏ పాప ఏ పాప ఏ పాప. నీ డాన్స్ లో కూడా 3 times ఇటు వెళ్ళావు, 3 times ఇటు వచ్చావు. వండర్ఫుల్ బై. పాప హీరోలకు తెలియక 5 రోజులు చేస్తున్నారు ఈ డాన్స్లన్నీ. చిల్డ్ అవుట్ బ్యాచ్, హాయిగా సమోసా తింటూ కూల్ ఉండే బ్యాచ్ మీరు. వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు, రైట్? సమోసాకి సాఫ్ట్వేర్ కి ఎవరు గొప్ప, ఎవరు టాలెంట్ వాళ్ళది. రెడీయా? హలో, హాయ్. సమోసా లాంటివి చిన్నవి అలా ఏం ఉండదు, ఎందుకంటే టీ అమ్ముకునేవాడు కూడా ఇవాళ మోదీ అయ్యాడు. ఓకే, మేము నెలకి ₹1,00,000 సంపాదించగలం, కార్లో తిరగగలం, లగ్జరీ లైఫ్ అనుభవించగలం. ఒకసారి ఇట్రా. మేము నెలకి ₹1,00,000 సంపాదించగలం, లగ్జరీ లైఫ్ అనుభవిస్తాం, కార్లో తిరగగలం. ఏ స్కూల్లో చదువుతున్నాను? కాలేజ్. కాలేజా? ₹1,00,000 కట్ట ఒకేసారి ఇస్తే నీకు బరువుగా అనిపిస్తుంది కదయ్యా. శాలరీ అదే, వెరీ గుడ్. నువ్వు గ్యారంటీ ₹1,00,000 జీతం సంపాదించే జాబ్ లో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు జోకులు వేస్తూ ఉంటాను, ఏమనుకో. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్. ఎంత సంపాదిస్తే ఏం లాగం, ఆఖరికి పెళ్ళంతో కాపురం కూడా చేయలేడు. మాకు మంచి పిల్లలు వస్తారు, మంచి కట్నం వస్తుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మంచి పిల్లలు వస్తారు, కట్నం మంచి వస్తుంది. రిసెప్షన్ వస్తే జాబు ఇద్దరు పోతారు. ఈ రోజు జనరేషన్ లో ₹1,00,000 సంపాదించినా, ₹1,00,00,000 సంపాదించినా ఫస్ట్ టైం కి తిండి దొరకాలి సార్. అందుకనే లైఫ్ లో ఎంత సంపాదించామని ముఖ్యం కాదు, ఎన్ని సమోసాలు తిన్నాం అనేది ముఖ్యం. అందుకనే బ్రతికినంత కాలం సమోసాలు తినుకుంటూ బతకాలి. మాకు మార్కెట్ లో మంచి పేరుంది, సాఫ్ట్వేర్ అంటే అందరూ అబ్బా అంటారు. ఆవు తెల్లగా ఉండను, దానికి 2 కొమ్మలు ఉండను. మెల్లగా చెప్పు చెప్పు. మాకు మార్కెట్ లో మంచి పేరుంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పైన చాలా సినిమాలు వచ్చాయి, కానీ సమోసా అమ్ముకునే వాడి మీద ఒక్క సినిమా కూడా రాలేదు. అలాంటి సినిమాలు తీసే ప్రతి డైరెక్టర్ సమోసాలు తింటూనే రాస్తుంటాడు. వీళ్ళు అప్పటి నుంచి పెళ్లి, మ్యారేజ్ ఇవన్నీ అంటున్నారు, అయిపోతే అది ఓన్లీ 1 time. సమోసా మళ్ళీ మళ్ళీ తినడానికి వస్తారు మా దగ్గరికి. చిన్నపిల్లల మన ఇద్దరి పెళ్లి గురించి ఎందుకమ్మా మన టాపిక్, నువ్వు కూర్చో. మేము ప్రతి వీకెండ్ కి పార్టీ చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. మరి మీరు? ప్రతిరోజు పార్టీ చేసుకుంటాం. అంతే అయిపోయా? మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కావాలంటే ఇండియాలో దొరుకుతాయి, ఫారెన్ మొత్తం దొరుకుతాయి, కానీ సమోసాలు ఇండియాలోనే దొరుకుతుంది. అది ఇండియా గొప్పతనం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ రోలో వాళ్ళు మాట్లాడతారు చూడండి. అద్దిగో నుంచోమ్మా. ఎవరైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు మీ సమోసాలు కొట్టండి. ఓన్లీ ఇండియాలో మాత్రమే దొరకచ్చు. నువ్వు చెప్తా ఉండమ్మా. సమోసాలు ఓన్లీ ఇండియాలో మాత్రమే దొరకచ్చు, బట్ అవి ఉన్నాయని తెలిసేది మా సాఫ్ట్వేర్స్ వల్లే. ఒక్క నిమిషం ఆగమ్మా. ఆ అమ్మాయి ఏం చెప్పింది? నేను డెవలప్ ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. అమ్మాయి చెప్తుంటే చప్పట్లు కొట్టారు కదా, అమ్మాయి ఏం చెప్పింది చెప్పండి. దమ్ముంటే ఎవరైనా చెప్పండి. ఆవిడ చెప్తుంది, ఇంక క్లాప్స్ కొట్టకండి. సమోసాలు అమ్మాయి వాళ్ళ గురించి గొప్పతనం చెప్పింది. సమోసాలు ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటాయన్నారు కదా, కానీ అవి ఇండియాలో మాత్రమే ఉన్నాయని ప్రపంచానికి తెలిసేది ఓన్లీ మా సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ వల్ల. అమ్మాయి అయిపోయింది. అసలు సమోసా అనే యాప్ క్రియేట్ చేసిందే సాఫ్ట్వేర్ వాళ్ళు. సమోసా అంత ఫేమస్ కాబట్టి ఆ యాప్ కి సమోసా అని పేరు పెట్టారు. ఫేమస్ కావటం గొప్ప కాదు, దాని ఫేమస్ ఇంకా అంతకు మించి చేసింది సాఫ్ట్వేర్ వాళ్ళు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు? సమోసా. ఏంటి బా ఇంకేంటి సంగతులు? ఓకేగా? హెయిర్ స్టైల్ చేస్తా. వాళ్ళు ఎంత సంపాదించినా, ఎంత మంచి పిల్లలు ఉన్నా 1 గంట కూడా ప్రశాంతంగా ఉండలేరు. అదే మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు సమోసాలు అమ్మొచ్చి తడి కొట్టేసుకుని పడుకుంటాం. ఎన్నాళ్ళైంది పెళ్ళి నీకు? జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా? జస్ట్ అయిపోయింది, అయిపోయినట్టేనా? డివోర్స్ ఇచ్చేసాను, 2వ పెళ్లి కోసం రెడీ అవుతుంది. మేము ఏసీ రూమ్ లలో ఉంటాం, వాళ్ళ పెంకులు ఇల్లు ఉంటారు. నాకు చల్లగా ఉంటుంది, వాళ్ళకి వేడిగా ఉంటుంది.
ఏసీలు ఉండేది వాళ్ళ కోసం కాదు, సిస్టమ్ హ్యాంగ్ అక్కడ ఉంటాయి. ఆవిడ లేచారు. ఎస్, ఇంతమంది చెప్తున్నారు కదా సమోసా గురించి గొప్పతనం, కానీ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఈ షో జరుగుతుంది, సో కోడ్ డెవలప్ చేసేది మేము. సో సాఫ్ట్వేర్ అనేది చాలా గొప్పతనం. ఆన్లైన్స్ కానీ అవన్నీ వచ్చే కల్లా డెవలప్ చేసేది మేము. ఈ షోలో బ్రేక్ లో తినాలన్నా సమోసానే తినాలి కదా బ్రో. షో మధ్యలో బ్రేక్ వస్తే తీసి ఓపెన్ చేసింది ఫోన్. ఓకే. మేము టైట్ షర్ట్ వేసుకొని టైసన్ లో టైట్ షర్ట్ వేసుకొని క్లారిటీ. మేము టైట్ షర్ట్ వేసుకొని టై కట్టుకొని టైసన్ లా ఉంటాం సార్. సమోసాలు తినుకుంటూ బిత్తిరి సత్తిలా ఉంటారు. మీరు బ్రేక్ లో ఇప్పుడు సమోసా తింటా అన్నారు, అది ఫేస్బుక్ లో పెడతారు. ఫేస్బుక్ ఎవరు డెవలప్ చేశారు? వీఆర్. అబ్బాయి మానసిక పరిస్థితి చూడండి ఒకసారి. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నాకేంటి, నేను అక్కడ ఉన్నప్పుడే బాగుండి గుంపులో దాక్కునేవాడిని, ఇప్పుడు సెంటర్ లో తెచ్చారు. వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటారు నీకు తెలుసా? మైక్ తీసుకుని చెప్పు. నీ ఉద్దేశంలో సమోసా గొప్ప, సాఫ్ట్వేర్ గొప్ప? సాఫ్ట్వేర్. యాటిట్యూడ్ బ్రో. నో కామెంట్. అది చెప్పడానికి అంత బిల్డప్ ఇచ్చావా? మేము ఎండలో కష్టం చేస్తాం. ఎంత వాళ్ళు ఏసీలో బతికినా చివరికి రావాల్సింది ఎండలోకి, ఐ మీన్ చచ్చిపోయినాక. మేము కార్లో పోతాం. అరే బెల్ట్ ఉందరా? కొట్టుకోవాలనిపిస్తుంది నాకు. వ్యాధి అన్నయ్య, వ్యాధి. మేడం గారు లేచారు. ఎవరైనా మైక్ పట్టుకోండి ఆవిడకి. చెప్పమ్మా. మీ సమోసాల్ని మేము ఆఫీస్ లో తెచ్చుకునైనా తినగలం, కానీ మీరు మా కోడ్ కనీసం చదవలేరు. వాళ్ళకే తిక్కర రేగితే ఆ కోడ్ రాసిన పేపర్ చింపి పొట్లాలు కూడా కడతారు వాళ్ళు సమోసా. బాగా వస్తుంది బ్రో. వాళ్ళు పొట్లం కట్టేసిన పేపర్ ని మళ్ళీ మేము క్రియేట్ చేయగలం, బట్ మీరు చేసిన సమోసా మళ్ళీ క్రియేట్ చేయగలరా? వాళ్ళు అన్నారు కదా ఇందాక టై కట్టుకుంటాం సూట్ వేసుకుంటాం అని అన్నారు కదా. సాఫ్ట్వేర్ అన్ని కట్టుకుంటే గాలి ఎట్లా ఆడతారు అన్ని మూసుకుంటే? ఒక నిమిషం హాయ్ కూర్చో, నువ్వు మళ్ళీ నుంచో. అసలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? సమోసా, సాఫ్ట్వేర్. నువ్వు గాలాడ్డం గురించి ఎందుకు చెప్పావు నాకు? అదే బ్రో ఇందాక అన్నారు కదా వాళ్ళు మేము టై కట్టుకుంటాం ఫార్మల్ ఉంటాం అన్నారు కదా, అన్ని కట్టుకుంటే గాలి ఎట్లా ఆడుతుంది అని. ఏ డ్రెస్ కి ఆ డ్రెస్ గాలాడే సౌకర్యాలు వేరు. విరాట్ కంపారిజన్ అది కాదు మనది. అంతేగా భయ్యా. థ్యాంక్ యూ. మా జాన్. సో జాన్ రోడ్డు మీద వెళ్తుంటే బాగా ఎండగా ఉంది, అలసిపోయాడు అని చెప్పి రోడ్డు పక్కన చెట్టు ఉంటే చెట్టు కింద పడుకున్నాడు. తనకేం తెలుసు ఆ చెట్టుకు బాగా భారీ పవర్స్ ఉన్నాయి. అంటే అత్తారింటి దారేదిలో కెవు కేక బాబా బ్రహ్మానందానికి ఒక చెట్టు ఇవ్వలా, అలా అన్నమాట. అంత పవర్ఫుల్ చెట్టు. ఆ చెట్టు కింద పడుకుంటాడు. అయ్యో ఇంత ఎండగా ఉంది, అర్రెర్రే. ఇలాంటి టైంలో పడుకోవడానికి ఒక మంచి పరుపు ఉంటే ఈ చెట్టు కింద ఎంత బాగుండను. డబేల్ మన వచ్చే పరుపు ఉంటుంది అక్కడ. వావ్, ఇంత పెద్ద పరుపు వచ్చిన తర్వాత అంత ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉంటే బాగుండే ఆ రకరకాల పిండి వంటలన్నీ అతను ముందుకు వచ్చి ఇంత తిన్న తర్వాత పడుకుంటుంటే కాస్త నడిచి కాలు నొప్పులు పెడుతున్నాయి కాబట్టి ఓ అందమైన అమ్మాయి అలా కాలు నొక్కుతో చక్కగా ఉంటే బాగుండు అన్నాడు. తప్పి మనం పాప వచ్చి. సో ఇన్ని జరిగాయి, హ్యాపీగా పడుకున్నాడు, నిద్దట్లో అనుకుంటున్నాడు. ఇలా అడవి లాంటి రోడ్డు మీద చెట్టు కింద ఉంటున్నాడు. ఏ పులో వచ్చి కుటుక్కున్నది తిందంటే పోతాను కానీ పులి వచ్చి లప్పకమని తినిపోయింది. అలాంటి పవర్స్ అంటే అలాంటి బంపర్ ఆఫర్లు వచ్చినప్పుడు కరెక్ట్ గా అడగాలి. సో మీకు కనుక దేవుడు ప్రత్యక్షం అయితే దసరా పండుగ కాబట్టి స్పెషల్ బంపర్ ఆఫర్ కింద దేవుడు ప్రత్యక్షమై మిమ్మల్ని ఏదైనా ఒక క్రేజీ కోరిక కోరుకోమంటే ఏం కోరుకుంటారు? దేవుడితో ప్రొడక్షన్ హౌస్. దేవుడితో ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేద్దామని. దాంట్లో మీరు హీరో, ఇంకోరైనా హీరోయిన్. తదాస్తు తదాస్తు. హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉండు, కూర్చో. స్క్రిప్ట్ బాగా టైట్ ఉండాలమ్మా. నేను ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్తే పాన్ కార్డు, ఆధార్ కార్డు కూడా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటాను. పాన్ కార్డు మీద మొహం చెరిగిపోయేంత గీకేస్తారమ్మా నాకు తెలుసు. ప్రదీప్ ఏ షో చేసిన పక్కన ఫీమేల్ యాంకర్ నేనే ఉండాలి. మాటల్లే. ఆయన పాపం 3 సార్లు నుంచాడు. డార్లింగ్ నువ్వు నుంచో ఈసారి. ఎవ్వడు నేను చెప్పినా. నీ పేరు? వినోద్. చెప్పు వినోద్. మీరు అన్నయ్యగా సమంత లాంటి వదిన రావాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఖర్చులకు డబ్బులు ఇస్తారు కదా. తదాస్తు తదాస్తు.
వెరీ గుడ్, బాగుంది, ఇంట్రెస్టింగ్. సినిమా ఇండస్ట్రీలో పైరసీ చంపేయాలని కోరుకుంటా. ఓకే, ఎగ్జామ్స్ ఉండకూడదు, జాబ్ రావాలి, జాబ్ రావాలి. ఇంకా చదవడం ఎందుకు? చదువు కూడా వద్దు, నార్మల్ గా కాలేజ్కి వెళ్ళాలంతే. నార్మల్ గుర్రే లేచిన పొడుగా ఆఫీస్ అనగానే ఆఫీస్ కూడా ఎందుకు, డైరెక్ట్ శాలరీ ఇస్తే బెటర్ కదా. దట్స్ ఆఫర్. కంఫర్టబుల్ గాను. యా, వెరీ గుడ్ అన్న, కూర్చో, తగ్గిపోతుంది. 24 hours బార్ ఓపెన్ ఉండాలి. ఎన్నేళ్ళైనా కరిగిపోని మేకప్ కావాలి. ఇంక స్నానాలు చేయరా? అయ్యా, దేవుడు కనిపిస్తే నాకు తప్ప ఎవరికి కనిపించొద్దని కోరుకుంటా. సైటా నీకు? హాయ్ బ్రో. హాయ్, హలో, మై నేమ్ గణేష్. చెప్పండి. నేను సన్నీ లియోన్ ఎక్స్ప్రెస్ రాజాలో అక్కడ కూర్చోవాలనుకుంటున్నాను. అమ్మాయి కూడా ఏంటి భయ్యా? ఈ షోలో నితిన్ నన్ను చూసి నా దగ్గర రావాలి. ఆహా, జయం వెంకట్. తదాస్తు. చిన్నదాన నీకోసం అనుకుంటూ రావాలి. నీతో ఇష్క అప్పుడు. అయ్యా, అమ్మలా చూసుకునే అమ్మాయి కావాలి. మింగేశా. టోపీ అంకుల్. ఏ బ్రో, ఏ కూల్ మచా. బైక్ లేని పెట్రోల్ కావాలి, బైక్ లేకపోయినా నడిచే పెట్రోల్ కావాలి. ఏంటది? పెట్రోల్ లేకపోయినా నడిచే బైక్ కావాలి. బైక్ లేకపోయినా నడిచే పెట్రోల్ కావాలి. దేవుడు ప్రత్యక్షం అయితే పెట్రోల్ లేని బైక్ కావాలని అడుగుతా. నేను ప్రభాస్ ఫోటో దిగాలనుకుంటున్నాను, ఆ ఫోటో మీరే తీయాలని నా కోరిక. మన డార్లింగ్ గారితో మీరు ఫోటో దిగుతారు, అది నేను తీయాలి. అవునండి. అంతకంటే దాని దేవుడిని నేనే తీస్తా. ఓకే, థ్యాంక్ యూ. తదాస్తు. అన్న దేవుడు ప్రత్యక్షం అయితే ఓకే, నువ్వు పర్మిషన్ ఇస్తే నీతో రావణాసుని ఎట్లా చంపిండో రాముడు లైవ్ లో చూడాలని కోరుకుంటున్నా. అయ్యా, ప్రదీప్ గారికి తొందరగా పెళ్లి కావాలని. మూన్ మీద ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాలని కోరుకుంటాను. ఎక్కడ మూన్ మీద ఉన్న డబ్బాలని నువ్వే అక్కడ ఒకదానే చూసేవాళ్ళమ్మా. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలను. బాక్సాలే, ఏది బిజినెస్ మ్యాన్ డైలాగ్ ఒకటి చెప్పు. నేను షేర్ మార్కెటింగ్ లో జాబ్ చేస్తాను, దాంట్లో షేర్ లో పెద్ద అందరికి అడ్వైజ్ ఇచ్చే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలను. నేనేం అడిగాను నిన్ను? అంటే దేవుని కోరుకుంటున్నా అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలను. మించుమించుగా నువ్వు చెప్పినది నాకు అర్థమైంది. జాన్, నీ పరిస్థితి ఏంటి? ప్రదీప్ ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. నాకు ప్రపోజ్ చేయడానికి దేవుడు ప్రత్యక్షం అవ్వక్కర్లేదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మా, లవ్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే ప్రపోజెస్ కాకుండా పెళ్లి కావాలని కోరుకుంటా. ఎవర్రా మాట్లాడుతు? ఓ మీరా? ఎవరా మాట్లాడుతారు అనుకున్నా. ఇంకో జన్మంటూ ఉంటే మీకు తమ్ముళ్ళ పుట్టాలనుకుంటున్నాను. ఇప్పుడే నువ్వే నా తమ్ముడివి. దేవుడు నాకు ప్రత్యక్షం అయితే దేవుడే నాతో ఉండాలనుకుంటా. అందరూ దేవుడినే అడుగుతున్నారు తప్ప దేవుడు మంచి ఇల్లు కొనుక్కోవాలని, లైక్ ఎనర్జీగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడినే కోరుకుంటున్నాను. దేవుడు మంచి ఇల్లు కొనుక్కొని జూబ్లీసే పంజారీల్సమ్మా. నా జుట్టులోంచి ఒక్క వెంట్రిక కూడా ఊడిపోకూడదని కోరుకుంటా. ఏం చేసుకుంటా ఎళ్ళాక వస్తుంటే. దేవుడు ప్రత్యక్షం అయితే నేనేం కోరుకోను, ఎందుకంటే దేవుడికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. అడిగి టైం బొక్క కాబట్టి అడగడం వేస్ట్.
ఇంకా ఏలియన్స్ తో రొమాన్స్ ఉన్నోళ్ళతో కూడా టికానా లేదు కానీ మళ్ళీ నీకు ఏలియన్స్ కావాలంట. అంటే వాళ్ళతో పోటీ ఇవ్వాలంటే మేము ఇలా పాడకూడదు. నిహారిక నిహారిక నువ్వే నిహారిక 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 నువ్వే కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ విచట కుశలమే కుశలమే. కాదు మీరేదో క్రేజీగా పాడతారు వాళ్ళని చెప్పారు. నాకేం తెలుసు ఇంత మంచి మంచి వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు. ఇదిగో మీరు అస్మాన్ మాడకూడదు అలాగా. మన టీం ప్రెస్టేజ్ ఏమవ్వాలి? ఇదంతా టీవీల ప్రభావం, సినిమాల ప్రభావం మనుషుల మీద ఎంత ఉంది అన్న దాంట్లో వీళ్ళందరూ అష్టం. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబరబెట్టి మము గాబరబెట్టి గైపుగాకే మైసమ్మ జరా పరేషాన్ చెయ్యకే మైసమ్మ. లేదు, మీరు చెప్పినట్టు సినిమా ప్రభావం ఈయన మీద చాలా ఎక్కువ. మాతో నవ్వకల ముద్ద మందారమా ముద్దులో దించకిల ముద్ద సింగారమా నెలకే నాట్యం నేర్పావే నయగానమా గాలికి సంకెళ్ళేసావే. ఎంత చక్కగా పాడాడంటే టీచర్ బెత్తం పట్టు పాడుతా పాడు అంటే మువ్వలా నవ్వకలా అని. ఇంకో స్పెషల్ క్వాలిటీ ఉంటే రిథమ్ లో షర్ట్ ని సర్చ్ చేసుకుంటున్నాడు. వా వా కళ్ళల్లో ద్రాక్షరసం పిడుగుల్లో తురుకు రసం నన్ను నా నిమ్మరసం నీటుగాడు నిమ్మరసం రా వా వా ఈడి కొంటుదను సొంటి రసం రా ప్రదీప్ మీరు నిల్చోండి. వారేవా ఏం ఫేస్ పాడతా నాకు తెలుసా. ఓ స్కూల్ కా ప్రిన్సిపల్ మే పాడు నువ్వు పర్లేదు. వారేబ్బా ఏమి ఫేసు అచ్చ హీరో లాగుంది బాసు దొరికింది ఛాన్సు వచ్చింది సినిమా ఛాన్స్ ఇక వేసేయ్ మరో డోసు పిచ్చకి ఆడియన్స్ రెచ్చిపోయేలా చెయ్యి డాన్స్. గురుగారు విరహాల గోల ఇంకా నా వీలు కాదు వంటింట్లో గారాలు ఒళ్ళంతా కారాలేసారు రా పైరో రానంటూనే చిన్నదో రాములవారి గుడికి వచ్చింది చిన్నదో చిన్నది దా దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండెలదరా. ఆవిడ ఇందాక రౌండ్ లో ఒక ప్లేట్ దంచారు. ఒక రౌండ్ ఆడారన్నమాట ఆవిడ. చెకోడీలు చెక్కపడాలు మరమరాలు ఉండలు సేమియా లాగింది.
సుబ్బారావు అని మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. పొట్టిగా లావుగా సన్నగా నల్లగా ఉంటాడు. కళ్ళజోడు పెట్టిన ఉన్నాడు చూసా. ఏం చేశాడంటే వాళ్ళ ఆవిడతో కలిసి వాళ్ళ అబ్బాయితో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్ళాడు. డిన్నర్కి వెళ్ళాక వెయిటర్ వచ్చాడు, ఆర్డర్ ఇచ్చారు, ఓకే ఫుడ్ వచ్చింది. ఫుడ్ రాగానే మా సుబ్బారావు తినడం మొదలెట్టాడు. వాళ్ళ అబ్బాయి అడిగాడు, నాన్న అదేంటి నాన్న ఇంట్లో భోంచేసే ముందు ప్రేయర్ చేస్తారు కదా, నువ్వేం చేయట్లేదే? నాన్న ఇంట్లో అంటే అమ్మ వండుతోంది కాబట్టి ప్రేయర్ చేస్తాను నాన్న తినే ముందు, ఇక్కడ పర్లేదు మనం తినేయచ్చు అని చెప్పాను. సో అలా మీరు ఎప్పుడైనా ప్రేయర్లు చేస్తుంటారా? వింత వింత రీజన్స్ కోసం. మీ ప్రేయర్స్ దేనికోసం ఉంటాయి? దండం పెట్టుకో, పైకి చూడు, గోవిందా 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 గోవిందా. ఇప్పుడు చెప్పు నాన్న, ఏం ప్రేయర్ చేసావు? దేవుడా నువ్వు బాగుండాలి, ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ రోజు నీ గుడికి వస్తుంది, దానికి నేను వస్తాను, ఇద్దరం కలిసి నీ గుడికి కబుర్లు చెప్పుకుంటాను. అవి గుడి అనుకున్నావు, కాఫీ షాప్ అనుకున్నావు? మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం కదా, లైక్ ఎగ్జామ్ అప్పుడు మనం రాసినా రాయకపోయినా పక్కోడు మాత్రం రాయొద్దని కోరుకుంటాం. మనం బాగుపడకపోయినా పక్కోడు బాగుపడొద్దని కోరుకుంటాం అనమాట. తప్పమ్మా, పక్కోడు బాగా రాయాలని కోరుకో, ఎందుకంటే మనకు చూపించేది వాడే కాబట్టి. ఒక్కోసారి కోరుకోవచ్చు కానీ ఎవ్రీ టైం అలా ఉండదు. మెయిన్లీ కోరేది అందరు ఇదే, పక్కోడు ఎక్కువ రాసిన మనకు టెన్షన్ అవుతుంది, వీడేంట్రా ఇంతనం రాసిన మనమే రాయట్లేదు, ఇంకో టెన్షన్ పెరిగిపోయింది దాంతో పాటు. అవును, వాడు రాస్తుంది దాని మీద నీళ్లు పడిపోవాలను. సైకాలజీ ఇంతే, మనం పక్కోడు బాగుపడ్డా చూడలేం కదా. అవునవును, దానికి చిల్లు పెట్టి దారాలు కట్టేవాళ్ళు, గుర్తుందా? కడుతుంటే ఒక ఎడిషనల్ పడిపోవాలని, ఆ మూడు ఎప్పుడైనా ఊడిపోవాలని. దేవుడా దేవుడా ఎగ్జామ్ వాళ్ళు టాపర్ నా పక్కన పడారు చూడదాన్ని. నీలాంటి టాపర్ కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాలాంటి వాడు పక్కన పడాలన్నమాట. ఎందుకంటే నేను సైన్స్ ఎగ్జామ్ కి మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యడం ఇలాంటి చాలా చేశాను. తెలుగు ఎగ్జామ్ ఇంగ్లీష్ లో రాశా. కూర్చోనన్నా, ఎప్పటికైనా నాలాంటి టాపర్ వస్తాండి పక్కకి, అప్పటి నుంచి నీ జీవితం మారిపోతుంది. సైడ్ ప్రదీప్ లాంటి మంచి బాయ్ ఫ్రెండ్ రావాలని కోరుకుంటాను. పాకెట్ ఫుల్ గా ఉంటది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది, ఎంజాయ్ కూడా ఉంటదిగా ఎప్పుడు. అమ్మాయికి రాలా, కూర్చో. దేవుడా నన్ను ఎట్లానే డాక్టర్ని చేయి, డాక్టర్ని చేసినాక నలుగురు చంపినాక అదే కేసు లా చేసి లాయర్ అయినాక అదే కేసుని నేనే వాదించి కేసులు పెట్టచ్చు చేయంట. బయటిగా మానసిక పరిస్థితి ఏంటి చెప్పు నాకు. ఏం చెప్పావు? దేవుడా నన్ను ఎలానే డాక్టర్ని చెయ్యి, డాక్టర్ అయ్యాక నేను నలుగురిని చంపుతా, చంపాక అయ్యే కేసులు నేను గెలిచే లా చెయ్యి, లాయర్ అయ్యాక. ఇప్పుడు నువ్వు డాక్టరా లాయరా? ఫస్ట్ డాక్టర్ తర్వాత లాయర్, రెండు. నలుగురు చంపినాక లాయర్. తెల్లకోటు లోపల నల్లకోటు, ఇలా చాలా కలర్. నీ పేరేంటి? శ్రీనాథ్ రెడ్డి. ఏం చేస్తుంటావు? బీకామ్ ఫైనల్ ఇయర్. ఇది కూడా ఉంది, ఇది బీకామ్ ఫైనల్ ఇయర్ కాకుండా డాక్టర్ లాయర్. దేవుని బాగా బిజీ పెడుతున్నా తెలుసా నువ్వు? చాలా. ఇలాంటి రిస్క్ అయితే వెరీ గుడ్ అన్న. వారంలో 6 రోజులు మొత్తం పండగలు ఉండాలి, రోజుకో పండగ, ఆదివారం హాలిడే, మొత్తం వీక్ అంతా హాలిడేస్ ఉండాలి. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ జరీన్ ఖాన్ లాగా ఉండాలని. ఎందుకలా? ఆవిడ ఎందుకు? ప్యార్ మంగా. నీలో కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి అబ్బా. సరే, ఏ హీరోయిన్ పేరు ఏం చెప్పావు? జరీన్ ఖాన్. కత్రినా కేఫ్ లా ఉంటుంది కొంచెం. వెరీ గుడ్. ఏది ఆవిడ కోసం ఒక పాట పాడు. मैं जो जी रहा हूँ वजह तुम हो. వాట్ ఏ ట్యూన్ అన్న. ఆల్మోస్ట్ ఒక హిందీ పాట పాడినట్టుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్, నీకు అలా అర్థమైంది. కూర్చో. బైక్ పైన వెళ్తుంటే మా ఫ్రెండ్ ఏమో వర్షం పడొద్దని కోరుకుంటుంది, కానీ నేనేమో వర్షం పడాలి అని కోరుకుంటా. ఎందుకు? వర్షంలో మంచిగా డ్రైవింగ్ బాగుంటది వర్షంలో. గుడ్, థ్యాంక్ యూ. పచ్చదనం, పరిశుభ్రత. సార్ నేను హీరోగా నటిస్తే సమంత నిత్యమైనంత యాక్ట్ చేయాలను. సమంత నిత్యమైనంత యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చదువుతున్నాను? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. చూడనా, నీకు విషయం చెప్తాను. నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, సమంత నీకు వదిలి లాంటిది. ఓకే, నిత్యమైన అయితే వస్తుంది సార్. నేను నిత్యమైన గురించి మాట్లాడలేదుగా. ఆవిడకి మైక్ ఏంటమ్మా? బాగా వచ్చిందమ్మా ఫోటో. మాట్లాడమంటేనేమో వద్దొద్దు అన్నారు.
నేను ఇటు తిరగగానే మంచి చదువుకోవాలని కోరుకుంటాను. నా గురించి కూడా పెట్టుకో అమ్మా. ఓకే, నేను ఎప్పటికైనా డిగ్రీ పాస్ అవ్వాలని కోరుకో. ప్రదీప్ కి త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటా. చైల్డ్ మ్యారేజ్ ఇస్ ఇల్లీగల్. ప్రెసెంట్ అయితే మీతో సెల్ఫీ దిగాలని. దేవుణ్ణి సెల్ఫీ దిగాలని కోరుకున్నావు నాతో. నీతో రా ఫోన్ తీసుకురా. అందానికి సెల్ఫీ అదిరిపోయావే ఉల్టూ చేసావే దిల్లో ఖర్చు వేసావే బంగారం బర్ఫీవే లవ్ యూ అన్నావే. ఆల్మోస్ట్ ప్రేయర్స్ ఓకే అవుతూ ఉంటాయి కాబట్టి క్రేజీ. వెనకాల వెనకాల ఎక్కువగా ఎప్పుడు ఏం ప్రేయర్స్ కోరుకోలేదు. ఒకవేళ ఇప్పుడు కోరుకోవాల్సి వస్తే, ఒక క్రేజీ ప్రేయర్ చేయాల్సి వస్తే దేని గురించి చేస్తారు? ప్రభాస్ తో ఒక సెల్ఫీ. స్ట్రైట్ వెళ్ళగానే బయట వెహికల్ ఉంటుందా? స్ట్రైట్ వెళ్ళు, రామోజీ ఫిల్మ్ సిటీ లో బాహుబలి షూటింగ్ జరుగుతుంది. ఒక BMW కొనుక్కోవాలి. ఆవిడ ఫస్ట్ నాకు ఎక్కువ ప్రేయర్స్ లేవన్నప్పుడు కూర్చోమనాలా నేను? ప్రెసెంట్ ఇప్పుడు ప్రేయర్స్ అడిగావు కదా, అందుకే చెప్పా. ఉందమ్మా, అయిపోయిందా లిస్టు? ఇప్పటికైతే అయిపోయింది. ఓ పేపర్ మీద రాసుకో, ఎందుకైనా మంచిది, మర్చిపోకండి. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు లెక్చరర్ ప్రదీప్ అన్న లాంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లెక్చర్ వస్తే చాలు, నేను ఈజీగా కాపీ కొట్టి ఈజీగా పాస్ అవ్వచ్చు. అంటే ఎగ్జామ్ హాల్లో నువ్వు ఎగ్జామ్ రాస్తుంటేను అందులో ఎంటర్టైన్మెంట్ ఇస్తే మీరు కాపీలు కొట్టుకుంటూ ఉంటారా? మానాయనే కూర్చోమ్మా. నాకు అర్థమైంది ఏంటంటే మీ మాక్సిమం ప్రేయర్స్ ఎగ్జామ్ మీదే ఉన్నాయి. బాగా టెన్షన్ అనుకుంటా మీ అందరికి ఎగ్జామ్స్ అంటే. మా సుబ్బారావు ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు ఇంటికి. ఇవాళ తొందరగా వస్తున్నాను, నా బట్టలు కొంచెం ఐరన్ చేసి పెట్టు, అండ్ అలాగే నాకు ఇష్టమైన వంట అది చేసి పెట్టాను వైఫ్ ఫోన్ చేసి చెప్పాడు. అయితే సరే అని చెప్పి దాని వెనకాలే మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు శాలరీ పెరిగింది, వచ్చేటప్పుడు కార్ కొనుక్కుని వస్తున్నాను అని చెప్పాడు. వెంటనే వాళ్ళ ఆవిడే వావ్ నిజంగానా అంది. లేదు మొదటి మెసేజ్ చదివలేదని టెస్ట్ చేశాను అంతే అని. సో ఇలాంటి టెస్టింగ్లు మీరు కూడా చేస్తుంటారుగా చాలా మందిని, మీ తెలివితేటలు వాడి. సో ఎస్, ఎలా టెస్ట్ చేశారు మీ వాళ్ళని? మా సిస్టర్ షాపింగ్ అనేసి మనీ అడగడానికి నా దగ్గరకు వచ్చింది. అక్క పర్సీవా అన్నది. సరే అని అక్కడ తీసుకెళ్ళు అని అన్న. షాప్ కి వెళ్ళినాక అక్క డబ్బులు లేవి అన్నది. నువ్వు పర్స్ అడిగిన డబ్బులు అడగరా చెల్లి అని అన్న. బా పిసినారోళ్ళమాట నువ్వు. ఇంకా ఒక అమ్మాయి వెంట అబ్బాయి పడతాడు, ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడతాడు, అది ధర్మం. ఆ అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు, ఐ హేట్ యూ అంటది, అది ఇది కూడా ధర్మం. అయితే నన్ను ఐ హేట్ యూ అంటావా అనేసి మళ్ళీ తన చెంప మీద కొట్టి కాలీఫ్లవర్ ఇచ్చి కూర వండుకో అని ఇస్తాడు. ఇది వెరైటీ. ఆ అబ్బాయిని మళ్ళీ తిరిగి ఒకటి కొట్టండి అమ్మా. నెక్స్ట్, కాలేజ్ కి కెమెరా తీసుకొని వస్తాడు ఫ్రెండ్. తీసుకొని వస్తే గర్ల్స్ అంటారు ఈరోజు మనం ఫోటో తీద్దామా అని అబ్బాయి అంటాడు. అబ్బాయి అంటే గర్ల్స్ అంటారు సరే మనం తీద్దామని అతను గర్ల్స్ కూడా అంటారు. గర్ల్స్ అంటే సరే మేము వెయిట్ చేసాం బయట, నువ్వు జల్దీ రాని అంటే సరే నేను కూడా వస్తున్నా అని అతను కూడా వెనకాల వెళ్తాడు. వెళ్ళి చూస్తే బస్ స్టాప్ లో వెయిట్ చేస్తామంటే బస్ స్టాప్ లో గర్ల్స్ ఉండరు. ఎక్కడున్నా అని ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగా మేము బస్ స్టాప్ లో ఉన్నామంట. ఇతను ఏం చేస్తాడు, వినా కూడా వెళ్ళి నేను కూడా బస్ స్టాప్ లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని. ఓకే, సెకండ్ హాఫ్ లో ఏం జరిగింది? అయితే వాళ్ళు గర్ల్స్ ఏమో ఈసారి బస్ స్టాప్ లో ఉంటారు. ఇప్పుడు సాంగ్ అయిపోగానే ఏంటి ఫైట్? గర్ల్స్ ఈసారి బస్ స్టాప్ లో ఉంటే బాయ్ ఏమో ఇంకా కాలేజ్ దగ్గర ఉన్న బస్ స్టాప్ లో ఉంటారు. ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడ, మీరు ఎక్కడ ఉన్నా అంటే నేను ఈసారి బస్ స్టాప్ లో ఉన్నా, అసలు నేను ఇక్కడ మీ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంటాడు. చాలా పెద్ద సిచ్యువేషన్ నాన్న అనేది, చాలా పెద్దది. ఒక గ్లాస్ వాటర్ ఏంటి పాప అలిసిపోయాడు అబ్బాయి. నుంచోరా, నీ పేరు? సాయి కుమార్. పేరుకు తగ్గట్టే చెప్పావు, భారీ డైలాగు. ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, రైట్ దాన డాన్స్ చేసావా? అయితే పాట పెట్టమ్మా.
తగ్గిపోతుంది ఓకే క్లాప్స్ కమ్ ఆన్. ఇప్పటి వరకు నేను కని విని ఎరుగని స్టెప్స్ వేశాడు కాదు. అటు ప్రభుదేవా కూడా కాపీ కొట్టినా చేయలేడు ఆ స్టెప్స్. మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ మార్వెలస్ స్టెప్స్ అవి. వెళ్ళండి. ఓకే ఇంకా ఇట్ సైడ్. మా కాలేజ్ లో ఫోన్స్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టారు. పెట్టారా? ఎందుకు సో పెట్టారు? క్లాస్ లోకి కొందరు గర్ల్స్ ఫోన్స్ తీసుకొని సెల్ఫీ దిగుతున్నారు. ప్రిన్సిపల్ సార్ లోపలికి వచ్చి ఏంటమ్మా ఫోన్స్ అలో లేదు కదా అంటే, సార్ కాలేజ్ లో అన్నారు సార్, క్లాస్ లో అనలే మీరు. పంచ్ పలకనామా. నా పేరు శ్రీవిద్య. ఎక్సలెంట్ కదమ్మా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు. అయితే ఒక రోజు వైఫ్ హస్బెండ్ కి అన్నం పెట్టి కూర్చుంటే హస్బెండ్ అంటారు, ఏంటి ఇందులో రాళ్ళు వచ్చాయి, 2 కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, కనిపించట్లేదా అంటారు. అయితే వాళ్ళ వైఫ్ అంటుంది, నీకు 32 పళ్ళు బాగానే ఉన్నాయి కదా, నీకు నమ్మడానికి రాదా అంటుంది. నేను ఇంట్లో తిరుగుతూ ఒక ఇమేజ్ చూశాను. చూసి దాన్ని చూసి భయపడ్డాను. చీర చూసి అది ప్రదీప్ మేకప్ లేని ఫోటో. అదే అర్థమై ఉంటుందమ్మా. మీ ఫోటోని అద్దంలో పెట్టుకున్నా. వచ్చేసావా? ఏదో చుట్టం చూసి పిలిచారక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? థ్యాంక్ యూ అమ్మా. ఇంకెప్పుడు అలాంటి ఘోరాలు చేయకు. నా గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్ళమన్నది. షాపింగ్ తీసుకెళ్ళినాక అక్కడ 50% డిస్కౌంట్ అన్నారు. తీరా మొత్తం అన్ని కొనిచ్చాక 50% డిస్కౌంట్ లేదని నా బ్యాలెన్స్ అంతా బొక్క, పర్స్ అంతా ఖాళీ. ఖాళీగా ఉంటే నిజంగా ఏదో జాబ్ చేయాలని కొందరు అనుకుంటారు. ఇంకొంతమంది చుట్టాల నుంచి తప్పించుకోవాలనుకుంటారు. ఇంటికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి చుట్టాలు, ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్లు, బయటకు వెళ్లాల్సిన పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అన్ని ఎగ్గొడతాం మనం. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఎలా ఉన్నావు అని అడగడం కంటే ఏం చేస్తున్నావు అని అడుగుతారు. పోనీ ఏం చేద్దాం అనుకుంటాం అనుకుంటాడు. నా సావు నేను చేస్తా, నీకెందుకు బే. అలా అనాలనిపిస్తుంది. అలాంటి ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ రాయాలనిపిస్తుంది మనందరికి. సో అలాంటి వాళ్ళు ప్రశ్నలు అడిగితే మీరు ఎలాంటి రీజన్లు ఇచ్చి తప్పించుకుంటారు? ఒకవేళ నువ్వు కాలేజ్ అయిపోయాక నీకు ఉద్యోగం రాకపోతే ఎవరైనా వచ్చి నేను అడిగితే ఏం చేస్తున్నాను, ఏం చెప్తావు రీజన్? మీ కూతురు నుంచి పెళ్లి చేయమని అడుగుతాను. వాడు కళ్ళు మూసుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. గ్యారంటీ, అది డౌటే లేదు. నిన్ను చూసా గ్యారంటీ అంతే. ఓకే ఇంకా ఇట్ సైడ్. జాబ్ చేయట్లేదు నువ్వు అంటున్నావు. జాబ్ చేస్తున్నా, జాబ్ వచ్చింది, 1 lakh rupees శాలరీ, కంపెనీ ప్రొవైడెడ్ కార్. కానీ జాబ్ జాయినింగ్ February 31st, దానికోసం వెయిట్ చేస్తున్నా. కళ వచ్చిందా నాన్న ఇలాగా? ఓకే ఇట్ సైడ్. ఏం చేస్తున్నావు బాబు అంటే ఎంఎస్ చేస్తున్నా అంకుల్ అంటాడు. ఎంఎస్ ఎక్కడ చేస్తున్నావు బాబు? ఏం ఎంఎస్ అంటే ఎంఎస్ అంకుల్ మార్చ్ సెప్టెంబర్, మార్చి పోతే సెప్టెంబర్, సెప్టెంబర్ పోతే మార్చ్. అదే ధీమాతో బతుకుతున్నా. ఓకే లాస్ట్ పైన. మా ఫ్రెండ్ ఒకసారి అడిగాను ఇలాగా, ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం లేదురా అన్నాడు. అవునరా జాబ్ ఏమైనా చేస్తున్నావు అని అడిగితే, రే మా నాన్న ఎవరికైనా అంటే నేను జాబ్ ఇచ్చే పొజిషన్ లో ఉండే జాబ్ వస్తేనే చేయమన్నాడు, లేకపోతే వద్దన్నాడు, అందుకే ఖాళీగా తిరుగుతున్నాను అని చెప్పి. ఏం చెప్పావు? ఏం చెప్పావు? వెరీ గుడ్. ఇట్ సైడ్. ఎవరు చెప్పారు? నేను జాబ్ చేస్తున్నాను, జాబ్ ఎలా సంపాదించాలో జాబ్ లేని వాళ్ళకి చెప్తున్నాను అని చెప్పి. ఓకే ఓకే తెలివితేటలు. సో మా డాడీ వచ్చి అడిగిన అనమాట. సో మీ డాడీ వచ్చాడు. మా డాడీ వచ్చి అడుగుతున్నాడు, ఏమని, ఏమరా జాబ్ చేయవా, ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ ఎప్పుడు చేస్తావరా అంటే, నేనన్న ఇంజనీరింగ్ చేయను, యాక్టర్ అవుతా అంటే, యాక్టర్ ఎందుకు అవుతావురా, ఇంజనీర్ అవ్వకుండా యాక్టర్ ఎట్లా అవుతావురా అంటే, డాడీ ఒకటి చెప్తాడు, డాడీ నువ్వు పెళ్లి అందరి ముంగడు చేసుకున్నాం అని చెప్పి శోభనం కూడా అందరి ముంగడు చేసుకోం కదా. సో ఇంజనీరింగ్ అయినా కాబట్టి ఇంజనీరింగ్ చేయాలని ఏం రూల్ లేదు, యాక్టర్ అయిదాం అనుకుంటున్నా, సో యాక్టర్ అవుతా. ఇప్పుడు మనం కాలేజ్ తర్వాత ఉద్యోగం వరకే మాట్లాడుకుంటున్నాం నాన్న. దాని తర్వాత పెళ్లి, దాని తర్వాత గురించి అసలు మనకు సంబంధం లేదు. ఓకేనా? చాలా ఆశలు నీకు.
మా ఫ్రెండ్ వాడు వచ్చి అడిగినప్పుడు మన జాబ్ కి రెస్టారెంట్ కానీ రెస్ట్ లేకుండా వర్క్ ఉండదురా, మనం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతే మన జాబ్. ఒకసారి బయటికి రాను. ఇప్పుడు నువ్వు చెప్పింది అదే స్పీడ్ లో ఒకసారి మళ్ళీ చెప్పు. ఫ్రెండ్ గాడు వచ్చి అడిగినప్పుడు మన జాబ్ కి డోకా లేదురా, మన జాబ్ కి రెస్ట్ ఉంటుంది కానీ రెస్ట్ లేకుండా వర్క్ ఉండదు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతే మన జాబు. ఎదురు అసలు ఉండవే నువ్వు నాటైపోయి మైక్ వాళ్ళకి ఇచ్చేసేమ్మా. ఒక మంచి పాట పెట్టమ్మా ఈ అబ్బాయికి. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. చాలా బాగా చేసావు, ప్లీజ్. అండ్ మాస్టర్ యాక్చువల్లీ నేను ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తున్నాను చెప్తా. ఎయిర్ ఫోర్స్ ఏంటంటే గాలికి తిరగమని చెప్తా. వెరీ గుడ్ బాయ్. వీలైతే ఎంజాయ్ చేద్దాం డూడ్, పోయేదేముంది, ఇంకో సంవత్సరం అడుగుతారు. అరే కాక రోజు జాబ్ అని ఏమంటావురా? ఇక్కడ సందులోకి పోయి చూడరా, పోరీలు ఏమన్నున్నారా? సూపర్ రా బై. మీకు సెన్సార్ బోర్డుకి అస్సలు సంబంధం లేదు కదమ్మా. మా నాన్న సంపాదించి, అమ్మ సంపాదించి, అన్నయ్య సంపాదించి, ఇంతమంది సంపాదిస్తుంటే నేను మాత్రం సంపాదించడానికి కూర్చొని తింటా. మీ అబ్బాయి కూడా అదే అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత. మీరు బాగా నవ్వుతున్నారు సార్, నవ్వండి సార్. మా ఫ్రెండ్ వచ్చి నన్ను ఇలా అడుగుతాడు అనమాట, అరే ఏం జాబ్, స్టడీస్ అయిపోయింది కదా ఏం జాబ్ చేస్తున్నావు అంటే, నాకెందుకు రా జాబ్, నీ చెల్లి ఉంది కాబట్టి నీ చెల్లెకి లైన్ వేయడమే నాకు పెద్ద జాబ్ అంట. సభకు నమస్కారం. హాయ్. ఓ హాయ్ అన్నారా? హాయ్. ఇన్ కేస్ నన్ను ఎవరైనా ఆ క్వశ్చన్ అడిగితే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఈ రోజు నీకు వచ్చింది కాబట్టి నన్ను అడుగుతున్నావు, నాకు వచ్చినప్పుడు నిన్ను అడుగుతాను చెప్పు. సో ఆ రోజుకి వాళ్ళు కుక్క అంతే కదమ్మా? నాకు అర్థమైంది. నన్ను ఎవరైనా అలా వచ్చి నా దగ్గర అడిగితే పని చేయట్లేదు అన్నాను కానీ ఖాళీగా ఉన్నానని ఎవరన్నాడు? పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆ తర్వాత ఈటీవీలో వచ్చే సీరియల్స్ అన్ని చూడాలి, పటాస్ చూడాలి, ఎక్స్ప్రెస్ రాజా చూడాలి, ఆ తర్వాత వచ్చే సీరియల్స్ కూడా చూడాలి. ఇంత బిజీ షెడ్యూల్ పెట్టుకుని ఇంకా పని చేయమంటే ఏం చేస్తామండి? వెరీ గుడ్ అమ్మా, చాలా అద్భుతమైన పనులు చేస్తున్నావు. అప్పుడప్పుడు తింటూ ఉండి అలసిపోతావు లేకపోతే. అందుకే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశాను. రేపు మళ్ళీ చేద్దుగానే. మా ఫ్రెండ్ వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే టీవీ చూస్తున్నా అని చెప్తా. ఎందుకంటే టీవీలో వచ్చే సీరియల్స్ అన్ని నీకు తెలుసా? అసలు ప్రదీప్ షో వస్తుంది తెలుసా? ఏ ఛానల్లో వస్తుంది తెలుసా నీకు? నేను ఇంట్లో ఉండి ఈ పని చేస్తున్నాను అని చెప్తాను మా ఫ్రెండ్. స్టడీస్ అయిన 1 month కి ఒక పెద్ద ఆయన వస్తారు, ఏం చేసినామంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివి కాకుండా చిన్నవి చేద్దాం అనుకుంటున్నాం. ఆఫ్టర్ 6 months అయిన సేమ్ పర్సన్ వస్తారు, ఏం చేస్తున్నావు ఇంకా ఖాళీగానే ఉన్నామంటే, లేదు బుక్ రాస్తున్నాను. ఏం బుక్ అంటే, అడిగితే తంత వెళ్ళిపో. నా స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా అడిగితే పవర్ స్టార్ సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను చెప్తాను సార్. నా స్టడీ కంప్లీట్ అయితే ఎవరైనా ఏం చేస్తున్నావు అని అడిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నానని చెప్తాను సార్. ఒక అబ్బాయికి టీసీఎస్ ఇప్పుడు అలా పనిచేస్తున్న ఒక ఎంప్లాయ్ వచ్చి అడుగుతాడు, ఏరా ఎప్పుడు ఖాళీగా ఉన్నావు ఏం చేస్తున్నారు అంటే, ఒరే టుప్లింగ్ మే టుంప్రాసి, నీకు వచ్చే భార్యలందరూ మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ రా అని చెప్తాడు. ఆ బ్రదర్ తుప్రాసి స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. అది గూగుల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. అప్పటి స్పెల్లింగ్ లేదా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పచ్చమ్మా, మీ ఇష్టం. మీరు చెప్దాం అనుకుంటే చెప్పచ్చు, పర్లేదు. ప్రదీప్ ప్లేస్ ఖాళీ చేస్తే రీప్లేస్ చేద్దామని ట్రై చేస్తున్నాను, ఆయన ఖాళీ చేయట్లేదు, నన్ను కబ్జా చేయనివ్వట్లేదు. అయ్యో పర్లేదు మా, నువ్వు కుర్చీ తెచ్చుకోవచ్చు, దాంట్లో ఉంది. మా నాన్నగారు ఏం చదువుతున్నారు, బుక్ చదువుకోవచ్చా అంటే 1975 లో పెళ్లి కొడుకు సైకిల్ అడిగేవాడంట, 1985 లో రేడియో అడిగేవాడంట, 1995 లో మోటార్ సైకిల్ అడిగేవాడు, 2005 లో కార్ అడిగేవాడంట, 2015-16 లో అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి అడిగితే బాగుంటుంది, మిగతా అంతా సేమ్ టు నేను చూసుకుంటాను.
ఈ జీవిత సత్యాన్ని ఎంత అద్భుతంగా చెప్పావు నువ్వు అసలు. వండర్ఫుల్, సూపర్ నాన్న. ఓకే, ఇంకా ఏం చేస్తుంటావు అంటే ఐటీబీటీ చేస్తుంటా అన్న. ఇంట్లో తినడం బయట తిరగడం. ఇంట్లో తినడం బయట తిరగడం. బయట తిరగడం. వెరీ గుడ్ నాన్న, చాలా కష్టమైంది అది. నన్ను ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఇలాంటి క్వశ్చన్ అడిగిన వాళ్ళందరికీ ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలనే బుక్ రాస్తున్నా అని చెప్పు. సూపర్ సూపర్ సూపర్. నేను ఖాళీగా ఉన్నాను ఎవరు చెప్పారు? 24/7 ఫేస్బుక్ అండ్ ట్విట్టర్స్ లో ట్వీట్స్, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ అప్లోడ్ చేయడానికే టైం సరిపోవట్లేదు. ఇంకా ఖాళీగా ఎక్కడ ఉన్నాను? గట్టిగా మాట్లాడక మలిసిపోతావు. అదే క్వశ్చన్ నన్ను అడిగితే ఏ నైస్ జాకెట్ బ్రో. అదే క్వశ్చన్ నన్ను అడిగితే హైదరాబాద్ లో కలర్ కూడా వస్తుంది బ్రో. హైదరాబాద్ లో వదిలేసిన బాయ్ ఫ్రెండ్స్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళ వెంబడి పడడానికి ట్రై చేస్తున్నా అని చెప్తా. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. వన్ టూ త్రీ గో. ఇంకా ఇలాంటి ఆన్సర్ ఇచ్చినప్పుడల్లా ఇలాంటి సన్మానాలు జరుగుతాయమ్మా. ఓకేనా? ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును.